ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం దయ్యాలు కనబడకపోవడానికి కారణమేంటో ఆ విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సిందల్లా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడమే. నేను మీకు తెలియపరిచే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవచ్చు. అసలు దయ్యాలు ఉన్నాయా, ఉంటే మనకు కనబడవేం అనేది చాలా మంది వేసే ప్రశ్న. కొందరు మాత్రం మేము దయ్యాలను చూశామంటే అదంతా వారి భ్రాంతి అని హేతువాదులు కొట్టిపారేస్తుంటారు. హేతువాదుల దృష్టిలో అతీతాంధ్ర శక్తులు ఆలోచనే అర్ధరహితం. మీరు కూడా ఈ కోవకు చెందిన వ్యక్తేనా? అయితే దయ్యాలు ఉన్నాయా లేవా అనే వాదన పక్కన పెట్టి వాటి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ప్రపంచంలోని చాలా మతాల్లో ఏదో ఒక సందర్భాల్లో దయ్యాల ప్రస్తావన ఉంటుంది. భూతం అంటే గతం అని అర్థం. మనిషి శరీరాన్ని విడిచిన తర్వాత మరో జన్మ ఎత్తడానికి మధ్య ఉండే దశే దయ్యం అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఆత్మలు శరీరం లేకుండా తిరగబడతాయి. మనిషి శరీరం పంచభూతాలతో రూపొందింది. అవి గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని. మిగతా వాటితో పోలిస్తే మానవ దేహంలో నీరు, మట్టి ఎక్కువగా ఉంటాయి. అందుకే మనిషి కంటికి కనిపిస్తాడు. అదే దయ్యాల విషయానికి వస్తే వాటిలో గాలి ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి కనిపించవు. కొందరికి మాత్రం దయ్యాలు కనిపించడమే కాదు, వేధిస్తుంటాయి కూడా. ఇందుకు గల కారణం వారి జన్మకుండలిలో చంద్రుడు బలహీనంగా ఉండటమే. ఎవరినైనా దయ్యాలు పట్టి పీడిస్తుంటే వారి కళ్ళు ఎరుపు రంగులోకి మారుతాయి. స్థిరంగా మూతపడకుండా ఎప్పుడూ సగం వరకు తెరుచుకొని ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత సాధారణ కంటే అధికంగా ఉంటుంది. కోపంగా ప్రవర్తిస్తుంటారు. మొండితనంగా ఉంటారు. సదరు వ్యక్తి నుంచి నిరంతరం చెమట వాసన వస్తుంటుంది. మనిషి చనిపోయిన క్షణం నుంచి కర్మకాండలు ముగిసే వరకు ఆత్మ ఉండే స్థితిని ప్రేతం అంటారు. ఇది సంగతి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.